నందమూరి బాలకృష్ణ పౌర సేవకుడిగా మరియు ఆధ్యాత్మిక శక్తి అఖండగా ద్విపాత్రాభినయం చేసిన అఖండ భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. 4 సంవత్సరాల తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు దాని సీక్వెల్తో తిరిగి వచ్చాడు. బాలకృష్ణ తన పాత్రలను తిరిగి పోషించాడు. అఖండ 2 తాండవం ట్రైలర్ విడుదలైంది. మొదటి ఫ్రేమ్ నుండే ఈ ట్రైలర్ స్కేల్ గణనీయంగా విస్తరించిందని స్పష్టం చేస్తోంది. కథ తెలుగు రాష్ట్రాలను దాటి కదులుతుంది. అఖండ ఒక పెద్ద మిషన్ను చేపడతాడు. ఈసారి అతను భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్కు నాయకత్వం వహిస్తాడు. సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించడంలో అఖండ నిబద్ధతను ఈ చిత్రం పునరుద్ఘాటిస్తుంది. ప్రతి దేశానికి ఒక ఆధిపత్య మతం ఉన్నప్పటికీ భారతదేశం ధర్మంతోనే విభిన్నంగా నిలుస్తుందని బాలకృష్ణ ఉద్వేగభరితమైన సంభాషణలు చేస్తారు. ఆయన సిగ్నేచర్ స్క్రీన్ ప్రెజెన్స్ చెక్కుచెదరకుండా ఉంది. బోయపాటి మహా కుంభమేళాలో కొన్ని భాగాలను చిత్రీకరించారు మరియు ఎక్కువ ప్రభావం కోసం కథనాన్ని మరిన్ని విజువల్ ఎఫెక్ట్లతో నింపారు. అఖండ 2 పాన్ ఇండియన్ చిత్రంగా ఉంచబడింది. ఇది ట్రైలర్ నుండి స్పష్టంగా తెలుస్తుంది. సంయుక్త క్లుప్తంగా కనిపిస్తుంది. తమన్ తన హై ఎనర్జీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను సీక్వెల్కి తీసుకువస్తాడు. అఖండ 2 తాండవం డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది.